సంక్రాంతి వచ్చింది తుమ్మెద అంటాం కదా, అలా సినిమాలు కూడా వచ్చేస్తుంటాయి సంక్రాంతి పండుగ అనగానే. మరి తలపతి విజయ్ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది, వారసుడు సినిమా మన ముందుకు వస్తుంది. మరి ఈ సినిమా గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా మన వాళ్ళే, అంటే మన వంశీ గారు డైరెక్షన్లో అండ్ దిల్ రాజు గారి బ్యానర్లో, అలాగే శ్రీకాంత్ గారు కూడా నటించారనమాట ఈ చిత్రంలో. మరి శ్రీకాంత్ గారు ఇంతకీ ఏ పాత్ర చేశారు? చాలా మంది విలన్ అంటున్నారు, కొంతమంది కాదంటున్నారు. ఆయన ఏమంటారో చూద్దాం. హాయ్ శ్రీకాంత్ గారు. హాయ్. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ హ్యాపీ సంక్రాంతి, అలాగే ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు శుభాకాంక్షలు సంక్రాంతితో పాటు సినిమాలకు కూడా చెప్పాలి మేము, ఎందుకంటే అంతే డెఫినెట్గా ఈ సంక్రాంతి అనేప్పటికీ ఇక మనకి సినిమా ఇండస్ట్రీలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మంచి సీజన్ ఇది సంక్రాంతి అనేప్పటికీ, అందరూ ఫ్యామిలీలో చక్కగా హ్యాపీగా సినిమాకి వెళ్ళే సీజన్ ఇది. తమిళ్ విజయ్ ది వారసుడు రిలీజ్ అవుతుంది. కరెక్ట్. సో నేను ఇందాక మెన్షన్ చేసినట్టు ఫస్ట్ తమిళ్, అందుట్లో విజయ్, అక్కడ విజయ్తో ఫస్ట్ టైం అనేపాటికి దళపతి విజయ్ అనేపాటికి ఇంకా నాకు సరే ఓకే చేద్దాం సరదాగా తమిళ్ కూడా అని తమిళ్లోనే డైలాగులు మేము చెప్పడం వితౌట్ ప్రాంప్టింగ్, తమిళ్ నేర్చుకుని. అంటే తమిళ్ వస్తుంది బట్ ఫ్లూయెంట్గా రాదు, ఏది వాళ్ళు మాట్లాడినట్లు రాదు, మనం మేనేజ్ చేసేస్తాం తమిళ్. ఎందుకంటే అక్కడ మెడ్రాస్లో ఉండొచ్చాం కాబట్టి అలా కొంచెం మేనేజ్ చేసేస్తాం, నో ప్రాబ్లం తమిళ్. అందుకే అలా చేయడం జరిగింది ఆ సినిమా. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.